హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక నది ఒడ్డున పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై చురుకైన కోతి ఉండేది. పేరు బిట్టు. బిట్టు రోజు మామిడి పండ్లు తింటూ సంతోషంగా ఉండేది. వాహ్, మామిడి పండ్లు కూడా మధురంగా ఉన్నాయి. హహా, ఈ నదిగానిలో ఈ మామిడి పండ్లు తింటుంటే జీవితంలో ఎంతో ఆనందంగా ఉంది. బిట్టు కిట్టు అనే మొసలితో స్నేహంగా ఉండేది. ఒకరోజు నీటిలో నుంచి ఆ మొసలి పైకి వచ్చి కోతిని చూసి ముచ్చటపడింది. హాయ్ బిట్టు, నీకు మామిడి పండ్లు అంతగా నచ్చాయా? నాకు కూడా కొన్ని ఇస్తావా? తప్పకుండా స్నేహితుడా, మంచి ఫలాలు పంచుకోవడంలో నిజమైన ఆనందం ఉంది. కిట్టు ఎంతో సంతోషంగా మామిడి పండు తిని తన భార్యకు కూడా ఒక మామిడి పండును తీసుకువెళ్ళాడు. మున్ని, నీకోసం ఏం తెచ్చానో చూడు. అయ్యో, మామిడి పండ్లా? నాకు చాలా ఇష్టం అండి. ఏమండి, ఈ మామిడి పండ్లు చాలా బాగున్నాయి. ఈ బుట్ట నిండా కోసుకురండి. సరే మున్ని, నీకోసం తీసుకొస్తా. కిట్టు తన భార్య కోసం మళ్ళీ బిట్టు దగ్గరికి వచ్చి ఒక బుట్ట నిండా మామిడి పండ్లు కోసిమని అడిగాడు. బిట్టు, నా భార్యకి మామిడి పండ్లు చాలా బాగా నచ్చాయి. తన కోసం ఒక బుట్ట నిండా కోసిస్తావా? తప్పకుండా మిత్రమా, నీకు ఎన్ని ఫలాలు కావాలో అన్ని కోసుకెళ్ళు. ఏమండి, ఈ మామిడి పండ్లే ఎంత తీయగా ఉంటే రోజు ఆ మామిడి పండు తింటున్న ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుంది. నాకు ఎలాగైనా ఆ కోతి గుండె తీసుకురండి. ఆ? కోతి నా మిత్రుడు, కానీ నీ కోరిక తీర్చాలి కదా. తీసుకొస్తాలే. కిట్టు తన భార్య కోరిక కోసం పథకం వేసి బిట్టుని తన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. బిట్టు, మా ఇంటికి వస్తావా? నీకు రుచికరమైన పండ్లు పెడతాను. నీ కోసమే ప్రత్యేకమైన విందును చేసి పెట్టాను. అలాగే కిట్టు, తప్పకుండా వస్తాను. నువ్వు నేను ఎంతో నమ్మిన స్నేహితుడు కదా. ఓ బిట్టు, నిజమేమిటంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నది నీ గుండె కోసమే. నా భార్యకు నీ గుండె కావాలంట. అయ్యో, ఈ కిట్టుని నమ్మి నేను మోసపోయానే. ఇప్పుడు తెలివిగా ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా? అయ్యో, గుండెనా? అది నేను చెట్టు పైన వదిలేశాను. తిరిగి వెళ్ళాలి. ఓ అవునా? సరే, వెళ్దాం పద. అంటూ తిరుగు ప్రయాణం చేశారు. చెట్టు వద్దకు వచ్చిన వెంటనే బిట్టు అమ్మయ్యా, బతికిపోయాను అని అనుకుంటూ చెట్టుపైకి ఎక్కేసింది. హహహా, కిట్టు గుండె చెట్టు పైన ఉంటుందా? నీ పిచ్చి కాకపోతే. నీవు నన్ను మోసం చేశావు. నిజమైన స్నేహం అంటే నమ్మకం. క్షమించు బిట్టు, నేను తప్పు చేశాను.